హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం టెట్ డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలి. జాబ్ కూడా రావాలని కోరుకుంటున్నానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే సోషల్ కంటెంట్ అండి. దీనికి సంబంధించి వీడియోస్ చాలా చేశాను నేను. వీడియోస్ చాలా ఎక్కువ చేశానండి. వాటి కంటిన్యూషన్ ఇవి. మొన్న 3 డేస్ నుంచి ఈ బిట్స్ అనేవి నేను లైన్‌గా పెడుతున్నాను కంటెంట్‌కి సంబంధించి. ఇంకా నేను 1 మంత్ బ్యాక్ కూడా చేశానండి. సోషల్ కంటెంట్ గాని, మెథడాలజీ కానీ చాలా వీడియోస్ చేశాను. ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళకైతే రొటీన్‌గా తెలుస్తుంటాయి వాళ్ళకి. నేను ఈ మధ్య వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయలేదండి. గ్యాప్ ఇచ్చింది 1 వీక్ మాత్రం. ఎందుకంటే వినాయక చవితి కొంచెం హడావిడిలో ఉండిపోయాను. దానికి తోడు డ్యూటీస్ అస్సలు ఖాళీగా ఉండట్లేదండి. డ్యూటీకి వెళ్ళొచ్చి ఒకవైపు ఇంట్లో పనులు, ఈ బిట్స్ తయారు చేయడం అంటే చాలా టైం పడుతుందండి. అందువల్ల నేను వీడియోస్ అనేవి చాలా కష్టం అవుతుంది పెట్టడం. అయినా తప్పదు. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి రోజు వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను నేను. అప్పుడైతే రోజు తప్పించి రోజు పెట్టేదాన్ని. ఇప్పుడైతే డైలీ పెడతానండి వీడియోస్. టైం అనేది కూడా దగ్గర పడుతుంది. ఒకవేళ నచ్చిన వాళ్ళైతే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ బిట్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా! 13 పేజీ. ఇవన్నీ కూడా నేను నిన్న వీడియో అనేది మొన్నండి. నిన్న వీడియో కాదు. నిన్న సైకాలజీ పెట్టాను. అంతకుముందు ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒకరోజు సైకాలజీ, ఒకరోజు సోషల్ కంటెంట్ ఆ విధంగా పెడతానండి నేను. ఒకరోజు సైకాలజీ, ఒకరోజేమో సోషల్ కంటెంట్ ఈ విధంగా పెట్టడం జరుగుతుంది బిట్స్ అనేవి. నేను ఈ 13 పేజీలోనన్నీ కూడా నేను ముందు చెప్పేసాను. వాటి కంటిన్యూషన్ అండి ఈరోజు చెప్తాను. 14 పేజీ నుంచి బిట్స్ అనేవి. ప్రజలు, వలసలు ఇవన్నీ అయిపోయాయి. దానికి సంబంధించి బిట్స్ ఇవి. తర్వాత రాంపురం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇది. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇవి ఉన్నాయి కదండీ! ఇవి. ఈ 13 పేజీ ఇవన్నీ కూడా అయిపోయాయండి. వాటి కంటిన్యూషన్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకి వెళ్దాము. గ్రామాల నుండి పట్టణాలకు వలసపోవడానికి ముఖ్య కారణం ఏంటని అడుగుతున్నారండి. గ్రామాల నుండి పట్టణాలకు వలసపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరకకపోవడం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరకకపోవడం వల్ల పట్టణాలకు వలసెళ్తున్నారండి ప్రజలు. నెక్స్ట్ ప్రతి పశ్చిమాసియా దేశాలకు వలసపోయే వారి సంఖ్య అంతే 3,00,000 అండి. ప్రతి సంవత్సరం పశ్చిమాసియా దేశాలకు వలసపోయే వారి సంఖ్య ఏంటంటే 3,00,000. నెక్స్ట్ చూడండి రాంపురం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అని అడుగుతున్నారండి. నెక్స్ట్ మనం చూసుకుంటే అందులో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చూడండి. ఫస్ట్ బిట్ మనం చూసుకుంటే భారతదేశ గ్రామాల్లో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఏంటంటే వ్యవసాయం అండి. భారతదేశంలో గ్రామాల్లో ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం ఏంటంటే వ్యవసాయం. నెక్స్ట్ రాంపురం డాష్ మైదానంలో ఒక గ్రామం అంటే గంగా మైదానం. రాంపురం అనే గ్రామం ఎక్కడుందండి? గంగా మైదానంలో ఉందండి. నెక్స్ట్ రాంపురం గ్రామం ఈ రాష్ట్రంలోనిదంటే ఉత్తరప్రదేశ్. ఇది ఆ టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఒక లెసన్ అండి. అందుకని ఇవి అలా ఇస్తున్నాడు రాంపురం అని. అంతేగాని రాంపురం అంటే స్పెషల్ కాదు. ఆ టెక్స్ట్ బుక్‌లో ఉన్న లెసన్‌కి సంబంధించిన ఊరండి అది. అది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్‌లో. నెక్స్ట్ రాంపురం గ్రామంలో మూడవ పంటగా ఏం పండిస్తారంటే బంగాళదుంపలు. రాంపురంలోని మూడవ పంటగా బంగాళదుంపల్ని పండిస్తారండి. నెక్స్ట్ భారతదేశంలోని సాగునీటి సదుపాయాలు లేని ప్రాంతం ఏదంటే దక్కన్ పీఠభూమి అండి. దక్కన్ పీఠభూమిలో సాగునీటి సదుపాయాలు ఉండవండి అక్కడ దక్కన్ పీఠభూమిలో. నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తికి చాలా కీలకమైన అంశం ఏది? వ్యవసాయ ఉత్పత్తికి చాలా కీలకమైన అంశం ఏంటంటే భూమి అండి. వ్యవసాయ ఉత్పత్తికి ముందుకు ఏం కావాలి మనకి? భూమి కావాలి. తర్వాత వాటర్ అనేది కావాలి. నెక్స్ట్ భూమిని కొలవడానికి ప్రామాణిక కొలమానం ఏంటంటే హెక్టారు. భూమిని మనం ఎప్పుడు హెక్టార్‌లో కొలుస్తూ ఉంటాము. నెక్స్ట్ ఒక హెక్టార్ అంటే ఎంత? ఒక హెక్టార్ అంటే 10,000 చదరపు మీటర్లండి. ఒక హెక్టార్ అంటండి 10,000 చదరపు మీటర్లు. నెక్స్ట్ భారతదేశంలోని 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి గల వారి శాతం ఎంతంటే 87% ఉందండి. అంటే భారతదేశంలో 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి గల వారి శాతం ఎంత? 87%. నెక్స్ట్ వస్తు సేవలు ఉత్పత్తి చేయడానికి అవసరమైన వస్తువులను ఏమంటారంటే ఉత్పత్తి కారకాలు. వస్తు సేవలు ఉత్పత్తి చేయడానికి అవసరమైన వస్తువులను ఏమంటామంటే ఉత్పత్తి కారకాలు. నెక్స్ట్ 10వ చూసుకుంటే వస్తు సేవల ఉత్పత్తికి అవసరమైనవి. వస్తు సేవల ఉత్పత్తికి అవసరమైనవి ఏంటంటే
సహజ వనరులు, శ్రామికులు, పెట్టుబడి, వ్యాపార దక్షత. వస్తువుల సేవల ఉత్పత్తికి అవసరమైనవి సహజ వనరులు, శ్రామికులు, పెట్టుబడి, వ్యాపార దక్షత అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 11దండి. భూమి, నీరు, అడవులు, ఖనిజ వనరులు వంటి వాటిని ఏమంటారంటే సహజ వనరులండి ఇవి. భూమి, నీరు, అడవులు, ఖనిజ వనరులు ఇవంటి కూడా సహజ వనరుల కింద మనకి వస్తాయండి. నెక్స్ట్ వర్షాకాలపు పంట ఋతువును ఏమంటామంటే ఖరీఫ్ అని అంటామండి. వర్షాకాలంలో మనం పండిస్తాం కదండి, ఓన్లీ వర్షపు నీటితో పండించే పంటను మనం ఏమంటాం ఖరీఫ్ అంటాం. వర్షాకాలంలో పండించే పంటని ఖరీఫ్ అని అంటామండి. అలాగే చలికాలపు లేదా శీతాకాలపు పంట ఋతువును ఏమంటామంటే రబీ అంటామండి. ఏమంటాము రబీ. చలికాలపు లేదా శీతాకాలపు పంట ఋతువుని ఏమంటామంటే రబీ అండి. నెక్స్ట్ 14 చూసుకుంటే అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య పంట కాలాన్ని ఏమంటామంటే రబీ. చూడండి, అలాగే ఒకే విస్తీర్ణంలో ఒక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడాన్ని ఏమంటామంటే బహుళ పంటల సాగు. ఒకే విస్తరణలో ఒక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు సాగు చేయడాన్ని ఏమంటామండి బహుళ పంటల సాగు అంటాము. నెక్స్ట్ 16 చూసుకుంటే వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధిని కల్పించడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమం ఏది? వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధిని కల్పించడానికి ప్రవేశపెట్టిన కార్యక్రమం అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం అండి. నెక్స్ట్ 17 పురాతన కాలంలో రైతులు బావుల నుంచి నీటిని తోడడానికి వాడిన పరికరం ఏంటంటే పురాతన కాలంలో రైతులు బావుల నుంచి నీటిని తోడడానికి వాడిన పరికరం ఏంటంటే పర్షియన్ వీల్ అండి. పర్షియన్ వీల్. నెక్స్ట్ 2010లో భారతదేశంలో సాగు విస్తీర్ణం 2010లో భారతదేశంలోని సాగు విస్తీర్ణం ఎంత అని అడుగుతున్నాడండి. 140 మిలియన్ హెక్టార్లు అండి. 140 మిలియన్ల హెక్టార్లు. నెక్స్ట్ 19 చూసుకుంటే ప్రజలకు అవసరమైన వస్తు సేవలను అందించడాన్ని ఏమంటారంటే ఉత్పత్తి అంటారు. ప్రజలకు అవసరమైన వస్తు సేవలను అందించడాన్ని ఏమంటామండి ఉత్పత్తి అని అంటాము. నెక్స్ట్ మనం చూసుకుంటే 20ది యంత్రాలు, పనిముట్లు కొనుగోలుకు కావలసిన పెట్టుబడిని ఏమంటారంటే స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి. యంత్రాలు, పనిముట్లు కొనుగోలు కావాల్సిన పెట్టుబడిని ఏమంటారంటే స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి. నెక్స్ట్ ముడి సరుకులు కొనుగోలు కావలసిన పెట్టుబడిని ఏమంటామండి నిర్వాహక పెట్టుబడి అంటాము. ముడి సరుకులు కొనుగోలుకు కావలసిన పెట్టుబడిని ఏమంటాము నిర్వాహక పెట్టుబడి అంటాము. నెక్స్ట్ చిన్న రైతులు నిర్వాహక పెట్టుబడి కోసం వీరిని ఆశ్రయిస్తారంటే వడ్డీ వ్యాపారులు అండి. చిన్న రైతులు ఎవరి దగ్గరికి వెళ్తారు? వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అమౌంట్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది పెట్టుబడి కోసం. నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో రెండవ సాధారణ కార్యకలాపం ఏంటంటే పశుపోషణ. వ్యవసాయం తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ పశువుల పెంపకం అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయం తర్వాత పశువుల పెంపకం అండి. నెక్స్ట్ ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఏమంటాము శ్రమ అంటాము. ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలన్నింటినీ ఏమంటామండి శ్రమ అని అంటాము. నెక్స్ట్ 10ది చూసుకుంటే ప్రపంచీకరణ. అందులో బిట్స్ ఇప్పుడు చూసుకుందామండి. ఫస్ట్ది 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్య పరిణామాల్లో ఒకటి ఏంటంటే ప్రపంచీకరణ అండి. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్య పరిణామాల్లో ఒకటి ఏంటంటే ప్రపంచీకరణ. ఇప్పుడు నెక్స్ట్ మనం 15వ పేజీలో చూసుకుందామండి. దీనికి సంబంధించి ప్రపంచీకరణకు సంబంధించి బిట్స్ ఒకటి అందులో ఉంది ఆ పేజీలో. ఇప్పుడు 15 పేజీ నుంచి స్టార్ట్ చేద్దాము. అరబ్ వసంతం అనే కాలం దేనికి సంబంధించినది? అరబ్ వసంతం అనే కాలం దేనికి సంబంధించింది అంటే నియంత్రణను తొలగించడానికి జరిగే విప్లవాలు. అరబ్ వసంతం అనే కాలం దేనికి సంబంధించినది?
నియంత్రణను తొలగించడానికి జరిగిన విప్లవాలు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంఎన్సి అనగా బహుళ జాతి సంస్థ, మల్టీనేషనల్ కంపెనీ అనమాట. దాన్ని ఇంగ్లీష్లో మల్టీనేషనల్ కంపెనీ. దానికి ఎబ్రివేషన్ కూడా ఒక్కోసారి అడగొచ్చు. తెలుగులో అయితే బహుళ జాతి సంస్థ లేదా మల్టీనేషనల్ కంపెనీ అండి ఎంఎన్సి అంటే. నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక దేశం కంటే ఎక్కువ దేశాల ఉత్పత్తిని చేపట్టే సంస్థలను ఏమంటారంటే బహుళ జాతి సంస్థలని అంటాము. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలతో ఉత్పత్తి చేసే సంస్థలను బహుళ జాతి సంస్థలని అంటాము. లేదా పలు దేశాల్లో ఉత్పత్తులు నియంత్రించే సంస్థలను ఏమంటారంటే బహుళ జాతి సంస్థ. ఈ విధంగానే అడగొచ్చు అనమాట. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలు ఉత్పత్తి చేసే పంటలను చేపట్టే సంస్థలు అనొచ్చు. పలు దేశాల ఉత్పత్తులు నియంత్రించే సంస్థలను కూడా ఆ విధంగా కూడా అడిగిన ఏ విధంగా అడిగినవి బహుళ జాతి సంస్థల కింద వస్తాయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 5వది బహుళ జాతి సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటి? బహుళ జాతి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్పత్తి ఖర్చులను తగ్గించి లాభాలను పెంచుకోవడం. బహుళ జాతి సంస్థల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉత్పత్తి ఖర్చులను తగ్గించి లాభాలను పెంచుకోవడం. నెక్స్ట్ భూమి, భవనాలు, యంత్ర పరికరాల కోసం బహుళ జాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని ఏమంటారంటే విదేశీ పెట్టుబడి. భూమి, భవనాలు, యంత్ర పరికరాల కోసం బహుళ జాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని ఏమంటారంటే విదేశీ పెట్టుబడి అని అంటామండి. నెక్స్ట్ 7వది బహుళ జాతి సంస్థలు స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేపట్టడాన్ని ఏమంటాం? జాయింట్ వెంచర్లు అంటాము. బహుళ జాతి సంస్థలు స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేపట్టడాన్ని ఏమంటామండి? జాయింట్ వెంచర్లు అంటాము. నెక్స్ట్ 8వది చూసుకుంటే ఫారక్ ఫుడ్స్ అనే భారతీయ కంపెనీని బహుళ జాతి సంస్థ అంటే కార్గిల్ ఫుడ్స్ అండి. ఫారక్ ఫుడ్స్ అనే జాతీయ కంపెనీని కొన్న బహుళ జాతి సంస్థ అంటే కార్గిల్ ఫుడ్స్. నెక్స్ట్ 9వది చూసుకుంటే భారతదేశంలో వంట నూనెలతో అతి పెద్ద ఉత్పత్తిదారు ఏంటంటే కార్గిల్ ఫుడ్స్ అండి. భారతదేశంలో వంట నూనెలతో అతి పెద్ద ఉత్పత్తిదారు ఏదంటే కార్గిల్ ఫుడ్. నెక్స్ట్ ఫోర్డ్ మోటార్స్ ఈ దేశానికి చెందిన బహుళ జాతి సంస్థ అంటే అమెరికా. దేనికి సంబంధించిందండి? అమెరికాకి చెందిన సంస్థ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 11వది ఫోర్డ్ మోటార్స్ ఈ భారతీయ సంస్థతో కలిసి 11వది కదా. ఫోర్డ్ మోటార్ చెన్నై వద్ద కర్మాగారాన్ని స్థాపించిన సంవత్సరం ఏంటంటే 1995 అండి. ఫోర్డ్ మోటార్స్ చెన్నై వద్ద కర్మాగారాన్ని స్థాపించింది. ఆ సంవత్సరం ఏంటంటే 1995. నెక్స్ట్ 12 చూసుకుంటే ఫోర్డ్ మోటార్స్ ఈ భారతీయ సంస్థతో కలిసి కర్మాగారం స్థాపించిందంటే మహేంద్ర. ఫోర్డ్ మోటార్స్ ఈ భారతీయ సంస్థతో కలిసి కర్మాగారం స్థాపించిందంటే మహేంద్ర అండి. మహేంద్ర కంపెనీ ఉంది కదండి బైక్స్ అవి దానికి సంబంధించి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ 13వది విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు ఏంటండి? టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్స్ అండి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలు టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్స్. నెక్స్ట్ ఉత్పత్తిదారులకు దేశీయ మార్కెట్లకు మించిన అవకాశాలను ఏమందిస్తుందో విదేశీ వ్యాపారం అండి. విదేశీ వ్యాపారం. నెక్స్ట్ 15 దేశాల మధ్య వేగంగా పెరుగుతున్న అనుసంధానం అంతం సంబంధాలను ఏమంటారంటే ప్రపంచీకరణ. సంబంధాలను ఏమంటారంటే ప్రపంచీకరణ. ప్రపంచీకరణ ప్రక్రియ ముఖ్య కారణం ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం అండి. ప్రపంచీకరణ దోహదం చేసేవి ఏంటంటే టెలిగ్రాఫ్, టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఫ్యాక్స్, ఇంటర్నెట్. ఇవన్నీ కూడా ప్రపంచీకరణకి దోహదం చేసేవండి. ఏంటి? టెలిగ్రాఫ్, టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఫ్యాక్స్ అండ్ ఇంటర్నెట్. నెక్స్ట్ ఈమెయిల్ అంటే ఏంటి? ఈమెయిల్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ మెయిల్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అండి. నెక్స్ట్ ఎగుమతులు దిగుమతుల విషయంలో చాలా తక్కువ పరిమితులు విధించడాన్ని ఏమంటామంటే ఆర్థిక సరళీకరణ. విదేశీ వాణిజ్యాన్ని
ఎగుమతులు, దిగుమతుల విషయంలో చాలా తక్కువ పరిమితులు విధించడాన్ని ఏమంటామంటే ఆర్థిక సరళీకరణ అని అంటామండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 19ది విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి, తగ్గించడానికి ప్రభుత్వం వాడే సాధనం ఏదంటే పన్ను అండి. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి, తగ్గించడానికి ప్రభుత్వం వాడే సాధనం ఏంటంటే పన్ను. నెక్స్ట్ వాణిజ్య అవరోధానికి ఉదాహరణ ఏంటంటే దిగుమతులపై పన్ను. వాణిజ్య అవరోధానికి ఒక ఉదాహరణ ఏంటంటే దిగుమతులపై పన్ను. నెక్స్ట్ మనం చూసుకుంటే 21ది డబ్ల్యూటీఓను విస్తరించము. డబ్ల్యూటీఓను విస్తరించము. ప్రపంచ వాణిజ్య సంస్థ లేదా చూడండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి డబ్ల్యూటీఓ అంటే. నెక్స్ట్ 22ది అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన నియమాలను రూపొందించే సంస్థ ఏదంటే డబ్ల్యూటీఓ. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించిన నియమాలను రూపొందించే సంస్థ ఏదంటే డబ్ల్యూటీఓ అండి. నెక్స్ట్ ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య అంటే 156. ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య అంటే 156. డాష్ దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలైందంటే అభివృద్ధి చెందిన దేశాలండి. అభివృద్ధి చెందిన దేశాల చొరవతో ప్రపంచ వాణిజ్య సంస్థ మొదలైంది. ప్రపంచ వాణిజ్య సంస్థ ఉద్దేశం ఏంటి? ప్రపంచ వాణిజ్య సంస్థ ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు రూపొందించడం. నెక్స్ట్ భారతదేశంలో అత్యధిక ఉపాధిని కల్పించిన రంగం ఏదంటే వ్యవసాయం అండి. భారతదేశంలో అత్యధిక ఉపాధిని కల్పిస్తున్న రంగం ఏదంటే వ్యవసాయం. నెక్స్ట్ అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంతంటే 1% అండి. అమెరికా జీడిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంతంటే 1%. నెక్స్ట్ ఎస్ఈజెడ్ అనగా ప్రత్యేక ఆర్థిక మండలి లేదా స్పెషల్ ఎకనామిక్ జోన్ అండి. స్పెషల్ ఎకనామిక్ జోన్ తెలుగులో అయితే ప్రత్యేక ఆర్థిక మండలి లేదా స్పెషల్ ఎకనామిక్ జోన్ అని అబ్రివేషన్ అండి. అలాగే ఎస్ఈజెడ్లో నెలకొల్పిన ఎన్ని సంవత్సరాల పాటు పన్ను అండి అది. ఎస్ఈజెడ్లో నెలకొల్పిన ఎన్ని సంవత్సరాల పాటు పన్ను రాయితీ ఉంటుందా? 5 సంవత్సరాలు. ఐటీ అనగా సమాచార సాంకేతిక విజ్ఞానం. ఐటీ అనగా సమాచార సాంకేతిక విజ్ఞానం అండి. నెక్స్ట్ మనం 31 చూసుకుంటే తర్వాత 31 ఐబీఆర్డి అనగా పునర్నిర్మాణ అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంక్ లేదా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి. దానికి ఐబీఆర్డి యొక్క అబ్రివేషన్. నెక్స్ట్ ఐడిఏ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ లేదా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఐడిఏ అనగా అంతర్జాతీయ అభివృద్ధి సంఘం లేదా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనమాట. ప్రపంచ బ్యాంకు అంటే ఏంటి? ఐబీఆర్డి మరియు ఐడిఏ. ప్రపంచ బ్యాంక్ అంటే ఐబీఆర్డి లేదా ఐడిఏ అనండి. నెక్స్ట్ మనం చూసుకుంటే 11ది ఆహార భద్రత. 11ది మనం ఇప్పుడు ఆహార భద్రత అంటే 16 పేజీ మనం చూసుకుందాం. బెంగాల్కు కరువు వచ్చిన కాలం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ 1943, 45లో బెంగాల్కు కరువు వచ్చిన కాలం అండి. ఆ సంవత్సరంలో బెంగాల్కు కరువు వచ్చింది. నెక్స్ట్ ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహారం లభ్యతను పెంచడానికి మార్గం ఏంటంటే దిగుమతి చేసుకోవడం, ప్రభుత్వ నిల్వలు ఉపయోగించుకోవడం. 2 అండి. ఉత్పత్తి కాకుండా ఒక సంవత్సరంలో ఆహార లభ్యతను పెంచడానికి ఒకటి దిగుమతి చేసుకోవడం, రెండోది ఏంటి? ప్రభుత్వ నిల్వలు ఉపయోగించడం. నెక్స్ట్ భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు తీసుకోవలసిన కూరగాయలు ఏంటంటే 300 గ్రాములు. భారతదేశ సగటున ప్రతి వ్యక్తి రోజుకు తీసుకోవాల్సిన కూరగాయలు ఏంటంటే
300 గ్రాములు. నెక్స్ట్ భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు తీసుకోవాల్సిన పళ్ళు ఏంటంటే 100 గ్రాములు. పళ్ళు అయితే ఒక వ్యక్తి 100 గ్రాములు తీసుకోవాలి. అదే కూరగాయలు అయితే 300 గ్రాములు సగటుకు. అలాగే భారతదేశ సగటు ప్రతి వ్యక్తి రోజుకు తీసుకోవాల్సిన పాలంటే 300 మిల్లీలీటర్లు. 300 మిల్లీలీటర్లు. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి తీసుకోవాల్సిన గుడ్లు ఎన్ని అంటే 180 గుడ్లు మన సంవత్సరానికి తీసుకోవాల్సినవండి. నెక్స్ట్ భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి తీసుకోవాల్సిన మాంసం ఎంతంటే 11 కేజీలు. సంవత్సరానికండి ఇవి. మనకి ఇప్పుడు కూరగాయలు, పళ్ళు, పాలు అనేవి రోజుకు. ఇవి సంవత్సరానికి గుడ్లు, మాంసం అనేవి. నెక్స్ట్ మనం తినే ఆహారం నుంచి వచ్చే శక్తిని డ్యాస్లో కొలుస్తారంటే క్యాలరీలో కొలుస్తారండి. మనం తినే ఆహారం నుంచి వచ్చే శక్తిని ఏమంటాం? క్యాలరీలు అంటామండి. నెక్స్ట్ పట్టణ ప్రాంతాల్లో రోజుకు ఒక వ్యక్తికి కావలసిన శక్తి ఎంతంటే 2100 కేజీలండి. 2100 క్యాలరీలు. కేజీ. పట్టణ ప్రాంతాలు రోజుకు ఒక వ్యక్తి కావాల్సినవి 2100 క్యాలరీలు కావాలండి. అదే గ్రామీణ ప్రాంతాల్లో రోజుకి ఒక వ్యక్తికి కావాల్సింది 2400 క్యాలరీలు. చూడండి, గ్రామాల్లో అయితే 2400 క్యాలరీలు, పట్టణాల్లో అయితే మనకి 2100 క్యాలరీలు అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలు రోజుకు ఒక వ్యక్తికి కావాల్సిన 2400 క్యాలరీలు. అలాగే భారతదేశ గ్రామీణ ప్రాంతాల శాతం ఎంతమంది తినవలసిన ఆహారం కంటే తక్కువ తింటున్నారంటే 80% అండి. అలాగే గ్రామీణ ప్రాంతాల వారు తక్కువ క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని ఉపయోగిస్తున్నారు. కారణం ఏంటి? తక్కువ కొనుగోలు శక్తి ఉండడం వల్ల. నెక్స్ట్ ఆహార ధాన్యాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాటు ఏంటంటే చౌక దుకాణాల వ్యవస్థ లేదా పంపిణీ వ్యవస్థ. నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థలో అత్యంత పేదలకు ఇవ్వబడిన కార్డు ఏదంటే అంత్యోదయ కార్డు అండి. అలాగే అంత్యోదయ కార్డు ద్వారా అందించే ఆహార ధాన్యాలు ఎంత అంటే 35 కేజీలు. మనకి ఇప్పుడు డిపో ధర వస్తున్నాయి కదండి, అవి 35 కేజీలు. అంత్యోదయ కార్డు పేదవాళ్ళకి మాత్రం ఇస్తారు, ఉద్యోగస్తులకి కాదండి. నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా అమలవుతున్న రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండి. ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా అమలవుతున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. నెక్స్ట్ భారత ఆహార సంస్థ నిల్వ చేసే ఆహార ధాన్యాలను ఏమంటారంటే బఫర్ నిల్వలు అంటాము. భారత ఆహార సంస్థ నిల్వ చేసే ఆహార ధాన్యాలను ఏమంటామంటే బఫర్ నిల్వలు. ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే ప్రభుత్వ సంస్థ ఏదంటే భారత ఆహార సంస్థ లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆహార ధాన్యాలు కొనుగోలు చేసే ప్రభుత్వ సంస్థ ఏంటంటే భారత ఆహార సంస్థ లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కొనుగోలు చేస్తుందండి. అలాగే ఎఫ్సిఐ అనగా భారత ఆహార సంస్థ లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అండి, ఎఫ్సిఐ అనగా. నెక్స్ట్ ప్రభుత్వం ఆహార ధాన్యాలకు ప్రకటించే ధరలను ఏమంటారంటే కనీస మద్దతు ధర అని అంటామండి. ప్రభుత్వం ఆహార ధాన్యాలకు ప్రకటించే ధరలను ఏమంటామంటే కనీస మద్దతు ధర. నెక్స్ట్ మనం చూసుకుంటే 21 ఎంఎస్పి అనగా మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా కనీస మద్దతు ధర అనమాట. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ జాతీయ ఆహార భద్రత చట్టం చేసిన సంవత్సరం. జాతీయ ఆహార భద్రత చట్టం చేసిన సంవత్సరం ఏంటంటే 2013 అండి. జాతీయ ఆహార భద్రతా చట్టం చేసిన సంవత్సరం 2013. నెక్స్ట్ ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఎంత ఆహార ధాన్యాలు అందిస్తారంటే 5 కేజీలండి. ఆహార భద్రతా చట్టం 2013 ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ఎంత ఆహార ధాన్యాలు అందిస్తారంటే 5 కేజీలు. అలాగే బిఎంఐని లెక్కించే విధానం ఏంటంటే బరువు అంటే కిలోలండి, మీటర్లు బరువు కిలోలు లేదా మీటర్ల ఎత్తు వర్గం అన్నమాట. నెక్స్ట్ ప్రపంచంలోకి అత్యంత పెద్ద పాఠశాల
భోజన పథకం అమలవుతున్న దేశం ఏదంటే భారతదేశం. ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద పాఠశాల భోజన పథకం అమలవుతున్న దేశం అంటే భారతదేశం అండి. జాతీయ పోషకాహార సంస్థ గల నగరం ఏదంటే హైదరాబాద్. జాతీయ పోషకాహార సంస్థ గల నగరం హైదరాబాద్ అండి. పోషకాహార స్థాయి తెలుసుకోవడానికి ప్రామాణికం ఏంటంటే శరీర బరువు సూచిక. నెక్స్ట్ బిఎంఐ అనగా శరీర బరువు సూచిక లేదా బాడీ మాస్ ఇండెక్స్. బాడీ మాస్ ఇండెక్స్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే పురుషుల్లో పోషకాహార లోపం ఉంటే బిఎంఐ ఎంత ఉంటుందంటే 18.5 కంటే తక్కువ. పురుషుల్లో పోషకాహార లోపం ఉంటే బిఎంఐ ఎంత ఉంటుందండి? 18.5 కంటే తక్కువ అండి. నెక్స్ట్ పురుషులలో ఊబకాయం ఉన్న వారి బిఎంఐ ఎంత ఉంటుందంటే 25 కంటే ఎక్కువ. పురుషుల్లో ఊబకాయం ఉన్న వారి బిఎంఐ ఎంత ఉంటుందంటే 25 కంటే ఎక్కువ అండి. ఇవండి. తర్వాత మనం చూసుకుంటే సమానత సుస్థిర అభివృద్ధి గురించి చెప్పుకుందాం రేపు. సమాన సుస్థిర అభివృద్ధి గురించి చెప్పుకుందామండి. ఇంకా బిట్స్ ఉన్నాయి. ఈ రోజుకి ఇవి సరిపోతాయండి. తర్వాత నేను రేపు ఇవి చెప్తాను. 17 పేజీ నుంచి స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఉన్నాయి బిట్స్ అనేవి నేను ఇంకా అవి సెట్ చేయలేదు. సెట్ చేశాక మిగతా కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ రేపు చెప్పవలసిన బిట్స్ అండి. ఇవన్నీ నేను రేపు చెప్తాను. ఇవి ఈరోజు సరిపోతాయి బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఇవేమో ఈరోజు సోషల్ పెట్టాను కదండి. రేపు సైకాలజీ పెడతాను. అలాగే రోజు తప్పించి రోజు ఒకటి పెడుతుంటానండి. ఈరోజు సోషల్ పెట్టాను కదండి. సోషల్ అయిపోయే వరకు అలాగే రోజు తప్పించి రోజు సోషల్. అలాగే సైకాలజీ రేపు పెడతాను. ఈరోజు సోషల్ పెడితే రేపు సైకాలజీ అలా పెడతానండి. ఈ సోషల్ అయిపోయినంటే ఇంకో సబ్జెక్ట్ నేను తీసుకుంటాను. ఓకే అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ బాగా చదువుకోండి. ఓకే. బాయ్.